రాజ్మా, కుండ, చికెన్, ప్లేట్లు పట్టుకోమ్మా. తాగుదాం వచ్చాం కానీ బండి జారుతా అని పోతలేం. మాకే ఇది మాకే. ఓకే ఇంకోటి పట్టుకోవాలి కదరా. ఎలా జారాలి, అడ్డం పడితే ఆటలు తీట. జాగ్రత్త బిస్కెట్, ఆటలు తీట. మా ఫోన్ పోతుందేమో. జాగ్రత్త రా, చెప్పులు వేస్తుంది ఇప్పన్నా మరి. ఈ వాగులోకి వెళ్ళి పోయి అటు దూరం పోవాలి, గుడి దిక్కు. కొట్టుకపోగానే ఫోన్ పోతాయి కదా మా. మా తమ్ముడు వాళ్ళ ఊరికి వచ్చినాం. ఇలా అంతా తమ్ముందే దావతు. మా తమ్ముడు జాగ్రత్త, ఈత వచ్చారా. వానికి ఈత వచ్చు. వాడు ఎడబుట్టిండు వానికి. గడపర్రైంది వానికి అదే వచ్చు. చెప్పబెండు. బడకోలు మంచిగా దాటిల్లు, నాకేమో కుండ పెట్టిల్లు, భయం అవుతాను. యా సక్సెస్ఫుల్గా దాటినాం. ఇది వాగు. బండ్లు అయితే ఇక్కడనే పెట్టినాం, దాటడానికి లేదు. మంచిగా ఉన్నాయి లొకేషన్స్. ఇక లాక్డౌన్ అయిపోతుందని ఎంజాయ్ చేద్దామని వస్తున్నాం. చికెన్ మంచిగా కాకపోవాలి. తమ్ముని సంగతి చెప్తా. వాడు నేను ఒక్కడిని ప్లాన్డ్గా వచ్చిన. మా తమ్ముడు ప్లాన్గా వచ్చిండు. దేవేందర్ బట్టి షార్ట్ మీద వచ్చిండు. మటన్ షాప్ కాదు, లేట్ అయింది మా. వీడు మళ్ళీ బండ్లో పెట్రోల్ కొట్టించిండు. విందు లేట్ ఇంత. ఇది ఇద్దరుకలేమా, దాన్ని ఏమంటారు, నూనె. చలో ఈ గుడి ఇక్కడ పోవాలి. ఇక్కడ మండపం ఇంతకుముందు ఎప్పుడో వచ్చిన చిన్నప్పుడు. ఇది బాగుంటుంది గుడి. ఏం గుడి ఇది? ఎల్లమ్మ గుడి గౌన్లోది. ఇక్కడ కుండ కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఉన్నాయి. మనకు బోర్ ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చింది. చిప్పలు కూడా ఉన్నాయి. నా కుండలు ఉన్నాయి అని ఇక్కడ తీసుకోవచ్చా అన్నాడు. మరి మనదే ఇది యాక్చువల్గా ఉన్నది. కానీ మా వాడికి కూడా పెళ్లి కుండ కూడా ఇచ్చాడు. మోటార్ వేసుకుంటే అయిపోతుంది. మోటార్ స్విచ్ నొక్కరా. ఫస్ట్ కుండ కడుక్కోవాలి రా. అలా డైరెక్ట్ ఏ వస్తుంది. స్విచ్ నొక్కినా గుంజి అంటుంది కానీ వస్తలేదు. పట్టుకోమా, కడుగుపో మాయా. మంచి కడిగే. మాస్క్ కూడా వాడతాను. కోవిడ్ నిబంధనలోనే చేస్తాను. విత్ సోషల్ డిస్టెన్సింగ్. చిప్ప అడుగుతున్నా తమ్ముడు. వీడియో తీయచ్చు కదా మమ్మల్ని. నీళ్ళు తక్కువ కుండలా. ఆటలు తీట ఇది ఇప్పుడిప్పుడే మళ్ళీ చెప్తాను. కరోనా మందు తయారు చేస్తున్నాం. వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్. మేకింగ్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్. ఓకే. ఏ కింద పోతానే
నేను పోయేస్తారా ఆగమా లేట్ అవుతుందా కళ్ళు మరి 7:30 ఎంతతో పోయిరా పోయ్యా చేస్తలేమా గొండలాగా చేతులు పెట్టరా ఇట్లా గట్ల ఇవి తాగేటి యారు ఇవి తాగేటి మా ముందు సరే అలా కలిపి ఇది సాల్తీ సాల్తీవే సారు వీళ్ళు కొంచెం చికెన్ కొంచెం ఏంది మొత్తం వేసి ఇక నీ దగ్గర కళ్ళు ఏమైనా ఉన్నా మంచిది అంత లిక్విడ్ ఒక బాటిల్ కావాలి చికెన్ రామరెడ్డి చికెన్లో ఇచ్చాను కదా రామరెడ్డి స్కిన్లెస్ రామరెడ్డి చికెన్ మార్కెట్ అడుగుతున్నాం ఒక్కసారి రామరెడ్డి చికెన్ ఉండవు నీ కవర్ ఏదన్నా వేస్ట్ పడేయడం చేయడానికి మొత్తం స్వచ్ఛ భారత్ భారత్ తొందర రారా చికెన్ కడగాలి ఇట్లా ముందుగా పరిశుభ్రంగా ఎంత ఎడిటింగ్లు ఉండే సెన్సార్లు ఉండే డైరెక్ట్ ఉంటుంది ఇది వీడియో వ్యూవర్స్ కోసం న్యాచురల్గా ఉండాలి ఎడిటింగ్లు హైప్లు హిప్పులు అవన్నీ ఉండవు బీపులు డైరెక్ట్ వీడియో ఇంకా నంది రారా మంచిగా చికెన్ మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టిండు ఎందుకు మరి చిన్న కొట్టమని పైన మంచిగా ఉడుకుతాయి రామరెడ్డి చికెన్ పెద్దనే ఉంటాయి పెద్దనే ఉంటాయా చిన్నగా ఉంటాయా సరే మా పొరగాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా తీసుకురావాలి ఐపీఎస్ నీకోసం మేరా తీసుకొస్తా తినే వస్తాను వాసన వస్తుంది మొన్న పొయ్యి పక్క పంటే పోయి పడుతుంది ఎట్లా చెప్పు చేయితో దేవే అయిపోయినావు ఇంకొక 2 సార్లు కడుక్కోవాలండి చికెన్ మంచిగా లేకపోతే వాసన వస్తే ఓడిదినది 2 సార్లు కడగన్నా ఒకసారి చాలు ఇక ఈ తెలంగాణ స్టైల్ చికెన్ కుండ చికెన్ చాలు నీకు హైదరాబాద్లో దమ్ బిర్యానీ పనికిరాదు ఇంకేం బిర్యానీలు ఉంటాయిరా ఎవరిది పనికిరాదు దీని కింద అంతే అంట అన్ప్లాన్డ్ ప్లానడ్ కాదు అన్ప్లానడ్ అది చాలా ఎక్కువ ఎంత ఎక్కువ వీడియోలు ఎంత ఎక్కువ అయితే పొరగాలు చూడరు అంతే అంటవా అలా ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇటుదే ఇక ఈ పళ్ళు గట్టుకున్నారు ఇది అలా ఉండి ఇది డబ్బాలో తెచ్చినాం డేట్ అవుతున్నాయి ఇగో డేట్ ఉన్నది చికెన్ మసాలా మొత్తం ఎత్తున్నామా వేసాయి చికెన్ మసాలా వేసినాం తర్వాత అల్లం వేసి చికెన్ ఎంత తెచ్చినావు ఇంత కాయదా చెప్పవా కిలో చికెన్ మరి అదే చికెన్కి పావు కిలో చాలు అల్లం ఎక్కువ అవుతుంది అల్లం ఎక్కువ అవుతుంది ఓకే స్మెల్ రాకుండా ఉంటుంది అల్లం ఎక్కువ మంచిగా ఉంటుంది అంతే అంట జింజర్ చికెన్ జింజర్ చికెన్ కుండ జింజర్ చికెన్ ఇక్కడ చాఫ్కి ఇట్లా ఏం లేదు ఇలాగా దీన్ని నిమ్మకాయ తీసుకోవాలి కట్ చేయాలి గొర్రెలతో ఓకే డన్ గింజలు పడతాయి మరి సరే పడదా పడ్డ మంచిగానే ఉంటుంది అంతే అంటవా గింజలు పడ్డాయి అంతేలే వచ్చినోనికి అంటావు ఇక అదృష్టవంతులు అడ్డలు తిట్ట ఒకటే నిమ్మకాయ విన్నా అది మిగతా తర్వాత 2 వినాలారా ఒకటి చాలు ఓకే తర్వాత వేసుకుందాం ఇంకోటి కారం వేసినావా ఉప్పు వేసినావా కారం ఉప్పు వేయలేదు కారం ఉప్పు కూడా తెచ్చుకున్నాం ఈ కారం ఇది ఏం కారం ఇది అందరూ వాడండి ఇది ఈ కారం అయితే బ్రాండ్ ఎండోర్స్ బ్రాండెడ్ కారం యాక్చువల్గా నేను దీనికి బ్రాండ్ అంబాసిడరా ప్రమోటర్ మాకు బ్రాండ్ పేరు ఏంటి సార్ స్పైసెస్ చదివి చేస్తాం మొన్న అంటే చాలా వాటికి ప్రమోట్ చేస్తున్నా తెలియదు నాకు బాబు బాగా బిజీ ఇంతకుముందు చినిగింది కదరా మళ్ళీ ఇప్పుడే ఇదే చాకు ఇంతకుముందు చినిగింది కదా దూరా చాలు కారం తక్కువ వేస్తాయి ఎందుకంటే మనకు పచ్చిమిర్చి కూడా ఉంది తక్కువ అని చెప్పి బాగానే ఎత్తాను చాలు తక్కువ వేసిన చిన్నోడా ఓకే యాక్చువల్గా ఫస్ట్ అప్పాలు చేసి మెల్లగా తీసుకుందాం అనుకున్నాం కానీ తమ్ముడు నాకు కుండ చికెన్ కావాలన్నాడు ఉండదు ఇది సాల్ట్ ఇది ఇవ్వండి
ఇది కూడా బ్రాండ్ ప్రమోటర్ ఎండపల్లి దేవేందర్ రెడ్డి టేబుల్ టాప్ ఊళ్ళో దొరుకుతాయి డబ్బా కాడ. నేను ప్రోమో కోడ్ యూజ్ చేస్తే డిస్కౌంట్ రాదా? ఆ ప్రోమో కోడ్ కూడా మీ కింద డిస్క్రిప్షన్లో పెడతాం, లింక్లో. డిస్క్రిప్షన్లో పెడతాం. ఈ దెబ్బతో యూట్యూబర్లు అందరూ మా కాంపిటీషన్ తట్టుకోలేక బంద్ చేసుకోవాలి. అన్ని ఛానళ్ళు బంద్ పడాలి. ఛానల్ ఏమైనా ఉంటే బంద్ అయ్యింది అంతే అంటావు. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నువ్వు చేతిలో పట్టుకొని వేసుకో, పళ్ళు అడక్కన పడుతుంది. ఏం లేదు ఇంకా. సరే, సాల్ట్ ఒక్కటి చేతితో ఇస్తాను. ఓ అరే ఇది పడదా 2 స్పూన్లు రా. రే ఎక్కువ రా, రే రే ఎక్కువ అవుతుందిరా. చాలు 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 చాలు, తక్కువ తీసుకోవచ్చు కానీ. ఓకే, గీత పెద్ద ప్యాకెట్ తెచ్చండి. ఇక్కడ ఇది ఇన్నే పెట్టుకోవాలి. మళ్ళీ ఇంటికి పట్టుకుపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు చేసుకుందాం వాడు. ఇంకేమున్నాయి? ఇక్కడ ఏదైనా దాచిపెట్టి షెట్లలో పెట్టిపోతాడు. ఓకే, పచ్చిమిర్చి తర్వాత కడిగి ఇక ఈ చేతులు పెట్టి కలిపిగా పెట్టాలి. నేను మంచిగా మిక్సింగ్ అయ్యి అలా వాటర్ తీసేసిన అసలు మొత్తం తీసేసిండ్రా. అయినా చికెన్ ఉంటుంది దొరా. లైవా? లైవే. లైవ్. మంచిగా మిక్స్ చేయి. బేల్పూరి మిక్స్ చేసినట్టు. బేల్పూరి, బేల్ చికెన్. బేల్ చికెన్. ఇక అయిపోయే వరకు ఎన్ని పేర్లు అవుతాయి దీనికి. మంచిగా ఉంటుంది. కుండ చికెన్ తో మొదలైంది. కావాలంటే మాకు ఇక్కడ చేస్తాం. అవుట్డోర్ క్యాటరింగ్. అవుట్డోర్ క్యాటరింగ్. సండే ఎన్ని చేస్తావు ధర? ఓన్లీ సండే. అంతే అంటావు. ప్రమోటర్వి, యూట్యూబర్వి, క్యాటరర్వి, ఇంకేమవుతావు? వీడియో అయిపోయేసరికి ఇది దెబ్బతో సెలబ్రిటీ కావాలి. సెలబ్రిటీ అయిపోవాలా? అవుతావు. మళ్ళీ ఇదంతా వాగులో చేయగలుగుకోవాలి. స్నానం చేసినట్టు అవుతుంది. అంతే అంటావా? ఇది చికెన్. ఓకే, నెక్స్ట్ మనకు మిక్స్ చేసేసినాం. చికెన్ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. అలా కనిపించలేదు, సారీ. ఇంత ఎలుగుపెట్టి పెట్టిండు. మాది పెద్ద పోను. ఇక గిల్లు వేసుకోరా? అది అన్ని తెచ్చి అగ్గిపెట్ట మిక్స్ చేసినట్టున్నాడు. తెచ్చి నువ్వు జోలు పెట్టుకోవచ్చు. ఏం లేదు, ఇక అగ్గిపెట్ట మిక్స్ అయితే అది మనం అది మనం లెక్క 2 రాళ్ళు పెట్టుకొని కొడతా ఉంటాడు. కొడతా ఉండాలి. అంతే. ఎండపల్లి దేవేందర్ రెడ్డి అగ్గిపెట్ట ఎత్తుకోవాలి. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిపెట్టి పెళ్ళు అలాంటి వాళ్ళ కోసం. అగ్గిపెట్ట దాత సుఖీ బావ. ముందు కట్టె లేకుండానే మావాడు అంటి పెడుతున్నాడు. కట్టెలు ఎత్తారా? పాత కట్టెలు కొత్త అన్ని ఇక చెయ్యి ఇట్లనే ఉంటుంది. లాస్ట్ పోయి కట్టుకుంటా. ఇప్పుడు వేసేటప్పుడు కూడా వేయాలా? సరే కానీ ఇక్కడనే ఉంది కదా వాగు పక్కనే ఫుల్ నీళ్ళు ఉన్నాయి మనకు. అంతే అంటావు. ఇదంతా హైదరాబాద్ లెక్క కాదు. ఇక్కడ సత్యనారాయణలకు రిక్వెస్ట్ చేయాలి. ఒకటి ఐటీ హబ్ కూడా వేస్తే కేటీఆర్ సార్ ఒకటి ఐటీ హబ్ మా ఊళ్ళో వేసామంటే మీ ఇట్లనే ప్రతి ఆదివారం వీకెండ్ చేసుకుంటాం. కేసీఆర్ సార్ మీరు కూడా ఎట్లా మీరు ఒక ఐటీ హబ్ మా ఊళ్ళో వేస్తాడు. మీ ఊరి పేరు ఏం పేరు బాబు? మరి ఊరి పేరు కమలాపురం మండలం, మన ఐటీఎల్ రాయందర్ నియోజకవర్గం. అంతే అంటావు. చూడండి సార్, ఒక్క ఐటీ హబ్ వేసినామంటే ఇక్కడనే ఉంటాం మేము. ఇక రోజు మండవాకి వచ్చి చికెన్ చేసుకుంటా ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ మండువా. పల్లెలను బతికేయడానికి. వర్క్ ఫ్రమ్ మండువా. వర్క్ ఫ్రమ్ మండువా, పల్లెలు బతికేయాలి, గోండలం బతికేయాలి. అంతే. ఇవన్నీ చేయాలంటే మీరు ఒక ఐటీ హబ్ వేస్తే అంతే. మీరు ఒక ఇక్కడ మా తమ్ముడు రాజు విగ్రహం కట్టిస్తాడు. సర్కార్ అరే ఆస్ట్రేలియాలో ఉన్న సర్కార్ కూడా ఇది అంకితం చేస్తున్నా ఈ వీడియోని. మా బ్రాండ్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ అంబాసిడర్ సర్కార్ సిఆర్ రెడ్డి అచ్చన్న గారి. ఉన్నాయి 4 పుల్లలు ఉన్నాయి. ఇది మండుతలేదు. ఇది మళ్ళీ బండలాగతే. ఏ పిల్లగా కింద పెట్టరా? లేదు రాజు, అంటుకుంటూనే పోతాను. తమ్ముని ఫోన్ చేసి అగ్గిపెట్టే తెమ్మనమ్మా. అగ్గిపెట్టే 2 పుల్లలు ఉన్నాయి. దేవుడిదయ్యా. నువ్వు మసమతలకి ఏదో మొక్కలే. మామ ఇచ్చమ్మ సమ్మక్క సారక్క అందరికీ మొక్కుతాను. ఇలా అంటుకుని రెడీ అయ్యి కొంటతనం ఉన్నది వాళ్ళ. ఎవడు కొంటతనం ఉంటుందిరా? దాని అబ్బా సమ్మక్క సారక్క తల్లి మరి దయ చూపింది. మరి ఓకే ఓకే, ఇక పాస్ చేసి కొంచెం మంట ఎక్కువైనాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, కొండ మొత్తం గుమ్మరిచ్చినాడ కలిపింది. మనం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆల్రెడీ మస్తు మంట వేసినాం. కొండ సైజు చూడలేదు, పొయ్యి సైజు మంట హైట్ ఎక్కువైంది కదరా. కొంచెం కిందికి అనుకో. ఓకే ఓకే ఓకే, రైట్. బండలు కిందికి దగ్గరికి అనాలి. కొంచెం దగ్గర కనాలి బండలు. ఇది చిన్న ఓడదు, పెద్ద కుండ తెచ్చింది, మా చిన్న కుండ. ఇక మంట సరిగా పెట్టాలమ్మా. చికెన్, అప్పాలు,
నగేష్. నగేష్. పచ్చిమిర్చి రెడీ. పచ్చిమిర్చి రెడీ. యాక్చువల్గా ఇది రుచి వారిది డాల్లా ప్యాకెట్ నూనె దొరకలే. అది ఈ బ్రాండ్ మీకు రాలేదండి? ఇది మాకు రాదు. అదే చిన్న బ్రాండ్ అంతే అంటారు. నూనె దొరకక డాల్లా వేసినాం. పూర కడిగేరా అంటే పిండి కొట్టించిండు, చింపిండి ఆల్రెడీ. అంతేనా? గంట సేపులకి వేసిండు డాల్లా ప్యాకెట్కు. రెడీ. డాల్డా వేయరు కానీ మాకు నూనె దొరకక ఇది వేస్తాను. ఇది ఆల్సో న్యూ ట్రై. యాక్చువల్గా అయితే చికెన్ స్కిన్తో తెచ్చేయాలి, మస్తు అవుతుంది. బట్ మేము స్కిన్ తినాం కాబట్టి స్కిన్లెస్ చేసి చేస్తున్నాం. స్కిన్తో తెస్తే ఏమవుతుంది అంటే ఆయిల్ ఇందులోనే తయారవుతుంది, అప్పుడు ఆయిల్ అవసరం లేదు. ఇంట్లో వేసుకొని తినాలంటే కష్టం. ఇట్లా లేరు చాలు, ఇంత కలిపోతుంది. అలా కళ్ళు కూడా పోస్తూ ఉంటుంది, అది చూపెట్టాలి. అది కూడా చాలు చాలు చాలు. ఇక్కడ ఉన్న వేసిండ్రు, ఏం చేసుకుంటే ఇంటికి తీసుకోవాలి దీన్ని. అది కూడా మంచిగా మంచిది. మనకు గంట లేదు, గంట రెడీ చేసుకోలేదు అన్నట్టు. బా గంట లేదు మనకు. న్యాచురల్ గంట తయారు చేస్తే ఇప్పుడే గవర్నమెంట్ దొరుకుతారు. ఓకే సరే, దాని పని చూడు మరి ఈలోపు. ఓకే. మసాలాలు తెచ్చినావు, మసాలాలు మసాలాలు ఫస్ట్ మసాలాలు వేసుకోవాలి ఫస్ట్. మసాలాలు ఉన్నాయి. ఇది ఓకే, వేడైంది. వాడు అటే వేయండి, తమ్ముడు రాజు గారు దించి మమ్మల్ని ఊళ్ళో ఆగం చెప్తాను. వాడు కళ్ళు కానీ పోయి మరి కళ్ళు తాక్కుంటే ఆడనే కూర్చున్నాడేమో. అయితే ఫుడ్ తయారు చేస్తాను. నేను చికెన్ అనుకుని పోతాను. కాల్చిన చెక్క ఇది 5 రూపాయలు అండి ప్యాకెట్. ఊళ్ళో సరే, హైదరాబాద్ 10 రూపాయలు. ఇవి కూడా వేసే మాడుతుంది. వేసినాం. పచ్చిమిర్చి ఇట్లా వేసుకుంటే మస్తు మనం తింటుంటే టేస్ట్ వస్తుందండి. టేస్ట్ వస్తుంది, ఇంకేం లేదా. కారం కూడా బాగానే వేసినాం కాబట్టి తక్కువ వేసుకుంటాను. సౌండ్లో ఎట్లా వేసుకుంటాను వంటలో మనకి. ఇంకేం కావాలి మనం వేసే దేనిలో మనకు ఒక గంట కావాలి, అసలు లేదు. ఎనపల్లి దేవుని చేయబెట్టి ఇట్లా ఇప్పచ్చు గారు. సాయిబాబా కాదు, లక్ష్మణుడు, రాజు లక్ష్మణుడు ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాం. ఓకే. న్యాచురల్ గరిటె అది మనం లెక్క అవుతుంది మా ఫస్ట్. సర్వైవల్, మ్యాన్ వర్సెస్ వైల్డ్, మ్యాన్ వర్సెస్ వైల్డ్ విత్ ఆడప్ నగేష్. గంట రెడీ. కొంచెం దాన్ని క్లీన్ చేసుకొని చేసుకోవాలి. నేను కడుగు, చేయబట్టి కడుగు. మొత్తం నీళ్ళు దాచి పెట్టుకుంటాను. వీడైతే తక్కువ ఉన్నప్పుడు కన్జర్వేటివ్గా వాడాలి. ఏం చేసుకుంటారు నీళ్ళని? ప్రాబ్లం ఉన్నదా? ఇక్కడ గోత బాగుండదు, ఈ మధ్యలో గోత బాగుండదు, కానీ మరి కోసేది లేదు మామ. మెల్లగా మొత్తానికి గంట రెడీ. సూపర్ గంట, ఎక్సలెంట్ గంట. త్వరలో దీన్ని కూడా పేటెంట్ చేసి ఈ గంటని కూడా మార్కెట్లో వదిలేస్తాం. పేటెంట్ రైట్స్ మాకే ఉంది. మార్కెట్లో ఎక్కడనే దొరుకుతాయి, ఈ ఊళ్ళోనే దొరుకుతుంది. చికెన్ వేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మిర్చి మాడిపోయినాయి. ఈ గంటే ముచ్చట్లో మెల్లగా వేయాలి, కింద పోకుండా. ఒక చేతితో పట్టుకుంటే బాగుంటుందేమో కుండను. అసలు క్లాత్ కూడా లేదు. సరే సరే, ఓకే, కానివ్వండి. మళ్ళీ ఆ కుండ కదలకుండా అది కలిపితే. వాడి దగ్గర ఖర్చు మాస్క్ ఇంటికి రాదు. మాస్క్ను ఎమ్రు రామరాజు మాస్కులు అసలే. కుండ జాగ్రత్త. అది రావాలరా. ఇది ఏదది? పానీయం. పానీయం అత్త అలా కొద్దిగా పోతావు కానీ. ఓకే, అన్నీ వేసేసినాం. అయినంత వరకు తిప్పినాం. ఇక మూత పెట్టి కాసేపు మంట గట్టిగా పెడితే. చిప్ప కూడా ఉన్నది. చిప్ప తమ్ముడు కడిగాడు. కడిగిన చిప్ప కింద కూడా కడిగితే ఒకసారి మంచిదేమో, ఏం కాదులే. ఓకే, తుడిచి పెట్టేసి
పైన వాడు సాయంత్రంగా ఇట్లా పెట్టి తీసిండు అంత మట్టి ఉన్నది. సరే పైన మనం ఏం చెత్తలేం కానీ ఆడ పెట్టి మంట కంచి వేసుకో ఏరంతా. అసలు ఆకలి అవుతాము. అదే కళ్ళు లేట్ అయింది. గౌడ్ది రీఛార్జ్ అయిపోయిందట. తమ్ముడు గౌన్ లైన్ ఎత్తుకొని కళ్ళు తెచ్చేసరికి లేట్ అవుతుంది. మంచిగా కూడా ఎండపల్లి దేవేందర్ రెడ్డి మసి కూడా లేకుండా చేస్తుండు మంచిగా. చేతులు గట్టిగా ఉన్నాయి పిల్లగాని కాలకుండా. ఇప్పుడు ఈయన ఇన్ఫోసిస్ సెలబ్రిటీ అవుతాడు. ఈయన ఇన్ఫోసిస్లో బ్లాగ్లో పెడతామండి. ఇది సెలబ్రిటీ అవుతారు ఒక్కరోజుకే. మంటలు వచ్చిన అంతే పెడదాం. ఎప్పుడో చిన్నప్పుడు వేయండు తమ్ముడు రాదు మొత్తం అడవంతా తిరిగి పట్టుకొస్తాండు. అది గంట ఉన్నది మా గంట దొరికింది మాకు. ఈయన తమ్ముడు రాదు, ఈయన వీళ్ళూరు. ఇది వీళ్ళూరు పుల్ల మేరకు వచ్చినాం మేము. పోయి మండుతుంది కానీ అది ఇంత ఎత్తు అవుతుంది. గంట దొరికిందా? ఇది కారా గంట ఇదిగా పెద్దది ఇచ్చినావు ఇంకేంది మరి అయితే ఇంకేంది. రెండు బాటిల్ పట్టుకొస్తా. ఇది కదా దాంతోనే కలపన్నా. దీంతో కలపరాది మంచిగా కోసుకొచ్చినావు కదా మరి తక్కువ ఇచ్చిండు. తక్కువేం కాదు మొదటిగా అంతా తమ్ముడు ఇప్పుడు అది తినేది కుండ చికెన్లో కళ్ళు చికెన్. ఓ పోయిరా 2 గ్లాసులు పోయిరా పోయి ఏం కా పోయి అది ఆరిపోతాయిరా. ఇంకా నేను ఇక్కడ 2 బాటిల్ పట్టుకొస్తా. ఇంకొక మూత పెడుతూనే ఉడుకుతారు మంచిగా. మంట తక్కువనే ఇంకాలరా ఇంకాల కదా సైజు. మట్ట గట్టిగా ఉన్నది. ఇది తాటి మట్ట మీద ఇది మనకు చిన్నప్పుడు ఇట్లా కూర్చొని తాటి మట్ట తీయందర్రా. చిన్న కెమెరాతో తీస్తున్నా. అక్కడ ఏంటంటే తాటి చెట్టు మీద ప్యారెట్ ఉంది చూడండి. ప్యారెట్ కళ్ళు అవుతుంది. మీకు జూమ్లో తెలుస్తుందో లేదో. చిన్న కెమెరాగా లేకుండా ఇస్తున్నారా ఇద్దరు చూడండి. మీకోసం ట్రై చేస్తున్నా జూమ్ చేసి. కళ్ళు తాగుతున్న ప్యారెట్ రామచిలక కనిపిస్తుందా? అరే మళ్ళీ తప్పించుకుంటారు అది. ఉంది. సబ్స్క్రైబర్స్ కనబడితే ఓకే. చూడండి చిన్నది ప్యారెట్ కళ్ళు అవుతుంది. ఓకే యా ప్యారెట్ చూడండి. ఎస్ ఫైన్. చిన్న కత్తున్నది దులుపు ఒకసారి బయట అంటే ఇట్లా. కొత్తిమీర కూడా పెద్ద కూర. దావత్ అంటే ఇంత ఈ కమలాపూర్ బండి అనేది కొనుకొచ్చిన కొత్తిమీర 10 రూపాయలు మంచి న్యాచురల్. చిన్న చిన్నగా ఉంచాయి మా కొత్తిమీర. నీళ్ళ రైట్. ఓకే చిన్న చిన్న కొత్తిమీర వేసి ఒకసారి ఎడిటింగ్ ఎండింగ్ క్లైమాక్స్ దించేటప్పుడు ఇక అంతా ఏం చేయలే కానీ కొత్తిమీర వేసి వాడు చేసిన పేరు వస్తుంది. ఇప్పుడు ఎడిటింగ్ న్యాచురల్ మా ఎడిటింగ్లు ఉండవు, డైరెక్ట్ పోస్ట్. నేను పంగిడి పిల్లలు రాదంట తరిగొప్పులు రాదు తినే మొన్ననే మొన్న అయింది వీంది గ్లాస్ ఎడిటింగ్లు తీసేయాలి. కొంచెం చిన్న మంట పెట్టమా. కత్తిపీటతో నిమ్మకాయలు కోస్తున్నా రమేష్ అన్న. న్యాచురల్ కత్తి, కూరగాయలు అన్నీ కోయచ్చు దాంతో. పెద్ద కత్తి మంచిగా అదే మస్తున్నది. డిజైన్ కావాలన్నా వస్తుంది దీంతో నిమ్మకాయ. అది చేతులు కొత్తాయి మా చిన్నప్పుడు కోయలే. దేవేందర్ రెడ్డి ఆకులతో ఇస్తుండే ఇస్తారు. ఆకులు మొత్తం అయిపోయింది. అందుబాటులో పెట్టి ఒక ప్లేట్లకు మరి తారా
మరి ఏనా కొంచెం కొంచెం ఇది ఇద్దాం. కొంచెం కొంచెమే. కొంచెం కొంచెం ఫస్ట్ చూద్దాం. ఒక ప్లేట్ది అది అట్లే ఉంచు, కొత్త ప్లేట్ ఏరా. పట్టుకరా కూడా కడుగు ఏమున్నాయి ఇట్లా కడుగుతాయి. మంచిదే ఇది. కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది అంటే మరి అవే మనకు ప్లేట్ సూపర్ అయింది మామ. పచ్చి పచ్చి వస్తుంది. చేసుకుంటారు. అది కూడా న్యాచురల్ గా అంటే ఆకులు వేసుకుంటే అయిపోయాయి. కిందికి కొంచెం ఎవరే కుండ వల్ల కొట్టేవారు. ఫైన్ ఫైన్ ఫైన్. $7 అవుతుంది మళ్ళీ. మొత్తం అవుతాను రా. కొంచెం కొంచెం ఇంకేం నా దగ్గర పడ్డట్టుంది. కొంచెం ఉన్నది ఏం కాదు. లాస్ట్ చూద్దాం. ఫైనల్ ట్రిక్. చూద్దాం. ఫైనల్ టచ్. ఫైనల్ టచ్. మరి కూర్చోాలి. ఇద్దరు కొట్టి పెట్టు. దూరం పెట్టు. చల్ ఓన్లీ చికెన్ కోసమే వచ్చాను నేను. స్నాక్స్ అంతా తింటున్నాడు. స్నాక్స్ కోసమే